తెలంగాణలో డెకాయిట్ పాలన నడుస్తుందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు కావస్తున్న ఒక్క మంత్రికి కూడా పాలన మీద అవగాహన లేదని, కనీసం ప్రాజెక్టులలో నీరు వాడుకోవడం కూడా చేత కావడం లేదని, ఉత్తమ్ అంత దద్దమ్మ మంత్రి నేనెక్కడ చూడలేదని, ఆయన కంటే వెనకొచ్చిన నాయకుడు సీఎం కుర్చీలో కూర్చున్నా సోయలేదన్నారు. పాలకులు చేయి తడపనిదే తెలంగాణలో ఏ పని కావడం లేదని, కాళేశ్వరం అవినీతి అంటూ డెకాయిట్ లెక్కలు చెప్తున్నారన్నారు. కాంగ్రెస్ నేతలు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిదని హెచ్చరించారు. సరే, మాకేమో ఊరికే ఇట్లాంటి పదాలు ఉపయోగించడం ఇష్టం ఉండదు కాబట్టి మేము మాట్లాడటం ఎప్పుడు కూడా మాకు అలవాటు రాలే. కేసీఆర్ గారు మాకు అటువంటి మాట్లాడమని చెప్పలే, మాట్లాడనీయలే, అవి రాలే. కానీ ఎవరిని డెకాయిట్ అనాలి? పట్టపగలు పట్టుబడ్డ దొంగలనన్నా, రెడ్ హ్యాండ్ మీద పట్టుబడ్డ దొంగలనన్నా, పదేళ్ళు పరిపాలన చేసి అద్భుతంగా ప్రజలకు ప్రత్యేకించి రైతాంగానికి నీళ్ళు ఇచ్చి విద్యుత్ ఇచ్చి వ్యవసాయం బాగు చేసిన ప్రభుత్వాన్ని అంటున్నారు. ఎవరన్నాలి? ఎవడు పట్టపగలు దొరికిన దొంగ? ఎవడు డెకాయిట్? ఎవడు? ముఖ్యమంత్రిని అనడం చేతగాక ఉత్తమ్ ఇటు మాట్లాడుతున్నట్టు. వాస్తవానికి ఆ మాటలన్నీ ఉత్తమ్ ముఖ్యమంత్రి ఉద్దేశించి మాట్లాడేవని అనుకుంటున్నాను నేను. వాస్తవానికి కేసీఆర్ గారి కార్యక్రమం గురించి, కేసీఆర్ గారు ప్రజలకు రావాలనే విషయం గురించి వాస్తవమే ప్రజల నుంచి విజ్ఞప్తులు వస్తూ ఉన్నాయి. నాకే గత వారం రోజులుగా 100 ఫోన్లు వస్తున్నాయి. సార్, మా ప్రాంతంలో నీళ్ళు వస్తలేవు, మా ప్రాంతంలో నీళ్ళు వస్తలేవు, మా పొలాలు ఎండిపోయినాయి, చూడాలి, కేసీఆర్ గారిని తీసుకొని రండి. మా దగ్గర కరెంటే వస్తలేదు, కేసీఆర్ గారు చెప్పండి, మీరు మాట్లాడండి అని చెప్పి వస్తున్నాయి ప్రజల నుంచి విజ్ఞప్తులు. కానీ తప్పకుండా ఏ టైంలో ఎట్లా స్పందించాలనో, ఏ టైంలో ప్రజలకు ఎటువంటి కార్యాచరణ ఇవ్వాలనో, ఈ ప్రభుత్వం మెడలు వంచి ఎట్లా పనిచేయించాలనో సమయాన్ని బట్టి కేసీఆర్ గారు చెప్తారు. బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకొని ప్రజలకు వస్తుంది. ఈ నెలలో ఉండదు అది ఎప్పుడు అనేది మేము సమావేశం తర్వాత. గత 9 నెలలుగా పరిపాలన చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి, ఆ మంత్రులకి ఇప్పటికి కూడా ఇంకా పరిపాలన అర్థం కావడం లేదు. గతంలో మేము పూర్తి చేసి ఇంకా మాకంటే ముందు కాలం నుంచి కూడా పూర్తి అయిపోయి ఉన్న ప్రాజెక్టుల నీళ్ళనే ఇవ్వటం చేత కావటం లేదు. నాగార్జున సాగర్ నీళ్ళను కూడా చక్కగా ఇవ్వలేని దద్దమ్మ ఉత్తమ్ కుమార్. మీకంటే ఎనకొచ్చినోడు ముఖ్యమంత్రి పదవి గుంజుకొని పోతుంటే కూడా ఏం చేయలేని దద్దమ్మ ఉత్తమ్ కుమార్. ఇవాళ తెలంగాణలో డెకాయిట్ల పరిపాలన నడుస్తూ ఉంది. కేసీఆర్ గురించి మాట్లాడడం కాదు. ఇవాళ ప్రజల్ని ఎవరిని అడిగినా, హైదరాబాద్లో బిల్డర్లను అడిగినా, లేదా ఫైనాన్స్ శాఖ దగ్గర బిల్లుల కొరకు పోయిన వాళ్ళని అడిగినా, గ్రామాలలో ఏ ఆఫీస్కి పోయినా, మండలాల్లో ఏ ఆఫీస్కి పోయినా ఏం జరుగుతుంది, చేతులు తడవకుండా పని జరగడం లేదు అని చెప్పి ప్రజలు ఎట్లా గగ్గోలు పెడుతున్నారు మీ అందరికి కూడా తెలుసు. మేము చక్కగా 4 ఏళ్ళు ఇచ్చిన కాళేశ్వరం నీళ్ళని ఇవ్వలేని దద్దమ్మ ఉత్తమ్. మీ కాలంలోనే పూర్తయి ఆ తర్వాత 60 ఏళ్ళ నుంచి నీళ్ళు ఇస్తున్న నాగార్జున సాగర్ నీళ్ళను కూడా, ఎడమకాలువ నీళ్ళను కూడా పూర్తి స్థాయిలో అందించలేక పొలాలను ఎండబెడుతున్న దద్దమ్మ కూడా ఉత్తమ్ కుమార్. మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. 1,00,000 కోట్లు అంటాడు, 1,80,000 అంటాడు, 1,40,000 అంటాడు, 180 అంటాడు. ఇదంతా మీ డెకాయిట్లు లెక్కలు. ఇవి వాస్తవ లెక్కలు అయితే అట్లా మారవు. ఎందుకంటే డెకాయిట్లు మాత్రమే దోసుకొని వస్తారు కాబట్టి, దోసుకొని వచ్చిన సొమ్ములో వాడెంత తినడు, వీడెంత తినడు అని చెప్పి లెక్కలు తెలియక మాట్లాడుకునే మాటలు దోపిడి దొంగల మాటలు మీకు. సరే, మాకేమో ఊరికే ఇట్లాంటి పదాలు ఉపయోగించడం ఇష్టం ఉండదు కాబట్టి మేము మాట్లాడటం ఎప్పుడు కూడా
మాకు అలవాటు రాలే. కేసీఆర్ గారు మాకు అటువంటి మాట్లాడమని చెప్పలే, మాట్లాడనీయలే, అవి రాలే. కానీ ఎవరిని డెకాయిట్ అనాలి? పట్టపగలు పట్టుబడ్డ దొంగలనల్నా, రెడ్ హ్యాండ్గా పట్టుబడ్డ దొంగలనల్నా, పదేళ్ళు పరిపాలన చేసి అద్భుతంగా ప్రజలకు ప్రత్యేకించి రైతాంగానికి నీళ్ళు ఇచ్చి, విద్యుత్ ఇచ్చి, వ్యవసాయం బాగు చేసిన ప్రభుత్వాన్ని అంటారా? ఎవరిననాలి? ఎవడు పట్టపగలు దొరికిన దొంగ? ఎవడు డెకాయిట్? ఎవడు? ముఖ్యమంత్రిని అనడం చేతగాక ఉత్తమ్ ఇటు మాట్లాడుతున్నట్టుండు. వాస్తవానికి ఆ మాటలన్నీ ఉత్తమ్ ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడేవని అనుకుంటున్నాను నేను. వాస్తవానికి కేసీఆర్ గారి కార్యక్రమం గురించి, కేసీఆర్ గారు ప్రజలకు రావాలనే విషయం గురించి వాస్తవమే ప్రజల నుంచి విజ్ఞప్తులు వస్తూ ఉన్నాయి. నాకే గత వారం రోజులుగా 100 ఫోన్లు వస్తున్నాయి. సార్, మా ప్రాంతంలో నీళ్ళు వస్తలేవు, మా ప్రాంతంలో నీళ్ళు వస్తలేవు, మా పొలాలు ఎండిపోయినాయి, చూడాలి, కేసీఆర్ గారిని తీసుకొని రండి. మా దగ్గర కరెంటే వస్తలేదు, కేసీఆర్ గారు చెప్పండి, మీరు మాట్లాడండి అని చెప్పి వస్తున్నాయి ప్రజల నుంచి విజ్ఞప్తులు. కానీ తప్పకుండా ఏ టైంలో ఎట్లా స్పందించాలనో, ఏ టైంలో ప్రజలకు ఎటువంటి కార్యాచరణ ఇవ్వాలనో, ఈ ప్రభుత్వం మెడలు వంచి ఎట్లా పనిచేయించాలనో సమయాన్ని బట్టి కేసీఆర్ గారు చెప్తారు. బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకొని ప్రజలకు వస్తుంది. ఈ నెలలో అది ఎప్పుడు అనేది మేము సమావేశం తర్వాత